గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం డిసెంబర్‌లో నారా లోకేష్‌ని ముఖ్యమంత్రి చేస్తారు అనేది. నారా లోకేష్ గారిని డిసెంబర్ లోపు ముఖ్యమంత్రి ఎందుకు చేయాలనుకుంటున్నారంటే 2.5 ఏళ్ళు కంప్లీట్ అవుతది ఈ ప్రభుత్వ అధికారంలోకొచ్చి. ఇంకో 2.5 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇస్తారు అనేది. ఓకే. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేస్తున్న ప్రచారం అనుకోవచ్చు. లేదంటే అందులో వాస్తవం ఉందా లేదనేది ఎవరికీ తెలీదు. కానీ ఇప్పట్లో అవకాశం ఉందా లేదా అంటే ఒకటే ఇప్పుడు డెవలప్‌మెంట్ యాస్పెక్ట్‌లో చూసినా లేదు సంక్షేమాలకు సంబంధించి చూసినా, లేదు రాజధానికి సంబంధించి చూసినా, రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే అప్పుడు ప్రజలు ఒక అనుభవం ఉన్న సీఎం కావాలి అనేది. ఓకే. ఇప్పుడు ఇవన్నిటిని మేనేజ్ చేసే అనుభవం నారా లోకేష్ గారికి లేదా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా లేదంటే ఈ 2 ఏళ్ల పాలనలో చాలా మార్పులు నారా లోకేష్ గారి ముద్ర చాలా గట్టిగా కనిపిస్తది. ఆయన విదేశాలు వెళ్ళడం గానివ్వండి, అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడడం గానివ్వండి, ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకోవడం గానివ్వండి, అలాగే ఇక్కడ ప్రత్యర్థులు వాళ్ళ మీద సంధించే బాణాలను తిప్పికొట్టడంలో గానివ్వండి, చాలా వరకు లోకేష్ గారి మార్పు కనిపిస్తుంది. డీఎస్సీ మీద పోరాటం చేస్తుంటే గ్రూప్ 1 ఇష్యూ తీసుకొచ్చారు. అంటే ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ లోకేష్ గారి మార్క్ కాదని ఎవరు అనరు. ఖచ్చితంగా ఆ మార్కే. అలాగే డీఎస్సీ అభ్యర్థిలో వ్యతిరేకత రాకుండా మళ్ళీ ఇంకో డీఎస్సీ ఏస్తామని చెప్పారు. దాంతో చాలా వరకు కంట్రోల్ అవుతారు బయటకొచ్చేవాళ్ళు కూడా. ఇలాంటి రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు నారా లోకేష్ గారు చేస్తున్నారు అంటే ఆయనకి ఆటోమేటిక్‌గా అనుభవం వచ్చేసినట్టే అక్కడ. రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి. ఇంతకు మించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలి ఆయన ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అనేది ఒక వర్గం చెప్తున్నమాట తెలుగుదేశం పార్టీ. కాకపోతే ఇక్కడ ఇప్పుడు గనక నిర్ణయం తీసుకుంటే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇబ్బంది అవుద్దేమో అని ఆలోచిస్తుందట తెలుగుదేశం పార్టీ. ఇది అంతర్గతంగా నడుస్తున్న ఒక చర్చ, ఒక విశ్వసనీయ సమాచారం. ఇప్పట్లో ఈ టర్మ్‌లో అయితే లోకేష్ గారికి సీఎం పదవి దక్కదేమో. అది నెక్స్ట్ 29 తర్వాతేనేమో అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.